హోటల్ ఎదురుగా ఉన్న అబ్దుల్ నబీ షా దర్గా నిర్వాహకుడే సొంత లాభాల కోసం శుభ్రతను గాలి కొదిలేస్తున్నాడు. పాత ఇనుప సామాన్ల షాప్ కోసం దర్గాలోని ఖాళీ ప్రదేశాన్ని కిరాయికి ఇవ్వడంతో దర్గా చుట్టుపక్కలంతా అపరిశుభ్రంగా ఉంటుంది. భక్తితో దర్గా దర్శనానికి వస్తున్న భక్తులకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. భక్తులు బస చేసేందుకు షెడ్లు నిర్మించాల్సిందిగా పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా కూడా చర్యలు తీసుకోవడం లేదని భక్తులు విమర్శిస్తున్నారు. ఇదే విషయం మరింత సమాచారాన్ని మా ఉమ్మడి వరంగల్ జిల్లా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. హన్మకొండ అశోక హోటల్కి ఎదురుగా ఉన్న హజరత్ అబ్దుల్ నబీ షా దర్గా ఉంది. ఇది ముస్లింల మనోభావాలకి ఇక్కడ వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయని పలు ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ ఒక దర్గాలో భక్తుల కోసం, భక్తుల అవసరం కోసం వాడుకోవాల్సిన ఖాళీ ప్రదేశాన్ని కూడా కొంచెం వ్యాపారపరంగా వాడుతూ ఈ స్క్రాప్ ఏదైతే ఇనుప సామాన్లు పెట్టేసి ఇక్కడ భక్తులకి అసౌకర్యంగా ఉంటుందని పలు ఆరోపణలు వచ్చినప్పటికీ ఎవరైతే ఈ వక్ఫ్ బోర్డ్ తరపున ఈ యొక్క దర్గా ఉంది, దీని కేర్ టేకర్గా ఉన్న వ్యక్తి చేస్తున్న పనుల వల్ల పలు అభ్యంతరాలు అయితే మొదలవుతున్నాయి. ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వారు ఏం చెప్తారో తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ మీరు అసలు ఏం ఆరోపణలు చేస్తున్నారు, ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి? ఇక్కడ చట్టవిరుద్ధంగా స్క్రాప్ షాప్ అనేది నడపడం జరుగుతుందండి. అనేకసార్లు ఫిర్యాదు ఇచ్చినప్పటికీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఒక బోర్డుకి జీడబ్ల్యూఎంసీ కమిషనరీ కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఆఖరికి వినతి పత్రం డిఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. దాని పరంగా డిఆర్ఓ గారు ఒక బోర్డు సీఓ గారికి లెటర్ రాయడం జరిగింది. ఇమీడియట్ ఆర్డర్స్ పాస్ చేయాలని చెప్పేసి సార్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ ఆర్డర్స్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. ఎన్ని ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరు పట్టించుకుని నాదుడు లేడు. ఇక్కడ సాయంత్రం అయితే చాలా తాగి వీరంగం సృష్టిస్తున్నారు. తాగుబోతులు అడ్డగా మారింది. ఇది ఈ ముఠావలియా అర్థం కాని పరిస్థితి ఇక్కడ ఉంది. దర్గా హజరత్ అబ్దుల్ నబీ షా నడిగొడ్డు నుండి మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంది. చాలా డెవలప్మెంట్ లేదు, చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ వాతావరణం కూడా మన లోకల్ సిటిజన్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అండ్ యాజ్ ఎ డివైటీగా మేము కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. చాలా అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ దీనిపైన ఎటువంటి చైర్మన్ గారైనా, సీఈఓ గారైనా ఎవరు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా గమనిస్తాం. అయితే యాక్చువల్గా భక్తులు వచ్చిన భక్తులకు సౌకర్యార్థం అయితే ఇక్కడ మనకి ఈ ప్లేస్ అంతా కూడా వాడుకోవాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఇంత ప్లేస్ ఉండడం జరిగింది. కానీ భక్తులు స్టే చేయడానికి, భక్తులు కూర్చోవడానికి, కొంత నిద్రపోవడానికి వాడాల్సిన ప్లేస్లో ఇట్లా పాత ఇనుప సామాన్ల దుకాణాలు పెట్టేసి ఇదంతా కూడా చాలా బాగా మెయింటెనెన్స్ కూడా చాలా దారుణంగా ఉందని పలు ఆరోపణలు కూడా వస్తున్నాయి. అవునండి, దాదాపు దాని గురించి కూడా అనేక ఫైల్ చేయడం జరిగింది. జీడబ్ల్యూఎంసీ కార్పొరేషన్లో దేవేందర్ గారు కార్పొరేటర్ ఉన్నప్పుడు 80 లక్షల రూపాయల శాంక్షన్ కూడా చేయించడం జరిగింది. అది లాంచ్ గురించి కూడా, టాయిలెట్స్ గురించి, ఇంకా వాళ్ళకు సదుపాయాలు ఉంచాలని చెప్పేసి వచ్చిన విజిటర్స్కి అయినా డివోటీస్కి అయినా మంచిగా ఉండాలని చెప్పేసి ఆయన 80 లక్ష శాంక్షన్ చేయించినప్పటికీ దానికి కూడా వాళ్ళు అగ్రీ కాకుండా ముతవల్లి గారు దాన్ని కూడా కొలాబ్ చేయడం జరిగింది. ఆ శాంక్షన్స్ కూడా తిరిగి వెళ్ళిపోయినట్టుగా మాకు సమాచారం ఉంటుంది. కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారా ఈ విషయం? వాళ్ళు ఏమన్నా డిఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. ఒక బోర్డు చైర్మన్ గారు కూడా ఇవ్వడం జరిగింది. సీఈఓ గారు కూడా ఇవ్వడం జరిగింది. దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఒకటే మనం భక్తులైతే చెప్తున్నారు, ఇక్కడ జరుగుతున్న పనుల వల్ల అయితే భక్తులకు చాలా అసౌకర్యంగా ఉంది. మనం చూడవచ్చు, ఇక్కడ దగ్గరలోనే పెద్ద స్క్రాప్ షాప్ నిర్వహిస్తున్నారు. భారీ యంత్రాలు అయితే నిత్యం ఈ స్క్రాప్ షాప్ కోసం వస్తున్న యంత్రాల వల్ల ఈ యొక్క గుడి కూడా చాలా డ్యామేజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఎక్కడి నుంచో సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఈ దర్గాకు వచ్చి దర్గా దగ్గర ఒక రాత్రిపూట నిద్రపోవాలని కూడా భక్తులు కోరుకుంటారు. అలాంటి భక్తుల సౌకర్యార్థం అయితే ఈ యొక్క ప్రదేశాన్ని వాడాల్సి ఉన్నప్పటికీ ఇది మంచి సెంట్రల్ ప్లేస్లో ఉండటం వల్ల ఎవరైతే దీని కేర్ టేకర్ ఉన్నాడో తను అధిక ఆదాయం కోసం కొంచెం ఇలాంటి స్క్రాప్ షాప్స్కి ఇవ్వడం వల్ల ఇక్కడ చాలా నిర్వహణ అయితే చాలా దారుణంగా ఉంది. భక్తుల మనోభావాలు అయితే దెబ్బతింటున్నాయి. ఆధ్యాత్మిక అవసరాల కోసం వాడాల్సిన ఈ యొక్క వక్ఫ్ బోర్డ్ సంబంధించిన ఆస్తిని కేర్ టేకర్ తన స్వార్థం కోసం వాడుతున్నారని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా అధికారులు చర్యలు తీసుకోవడంలో కొంచెం అశ్రద్ధ చేస్తున్నట్లుగా అయితే భక్తులు ఆరోపిస్తున్నారు. వెంటనే ఆ స్క్రాప్ షాప్స్ అనేవి తొలగించేసి భక్తుల అవసరం కోసం టాయిలెట్స్, షెడ్స్ నిర్మించి ఆధ్యాత్మిక అవసరాల కోసమే వాడాలని, అవసరమైతే అందుకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఈ యొక్క కేర్ టేకర్ పైన కఠినమైన చర్యలు చట్ట ప్రకారం తీసుకోవాలని భక్తులు కోరుకుంటున్నారు.